ఒకరోజు సింహం వేటలో గాయపడి బలహీనమైంది. కొన్ని రోజులు వేటకు వెళ్ళలేకపోయింది. ఆహారం లేక ఆకలితో బాధపడింది. అప్పుడు తన స్నేహితులను పిలిచింది. సింహం, మిత్రులారా, ఇన్ని రోజులు నేను మీకోసం నిలబడ్డాను. ఇప్పుడు నాకు సహాయం చేయాల్సిన సమయం వచ్చింది. నక్క ఒక మూలలో నిలబడి చూసింది. కోతి చెట్టు మీదకి ఎక్కి దూరంగా కూర్చుంది. నక్క, రాజా, నేను బయట పనిలో ఉన్నాను, తరువాత చూస్తాను. కోతి, నాకు కూడా భయం వేస్తోంది రాజా, ఇంకొకరిని అడగండి అని ఇద్దరూ తప్పించుకున్నారు. కొన్ని రోజులకు సింహం మెల్లగా కోలుకుంది. మళ్లీ బలంగా నిలబడి వారిని పిలిచింది. సింహం, నేను పడిపోయింది శరీరంతో మాత్రమే, మీరు పడిపోయింది మనసుతో. నక్క, రాజా, మమ్మల్ని క్షమించండి. సింహం, శత్రువు దాడి చేస్తే ఎదుర్కోవచ్చు, కాని నమ్మినవాళ్లు దూరమైతే అది పెద్ద గాయం. కోతి, మేము తప్పు చేశాం రాజా. సింహం, నేను ఓడిపోలేదు, మీ నిజస్వరూపం తెలుసుకున్నాను అంతే అని వాళ్లను తన దగ్గర నుంచి పంపించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, శత్రువులు ఓడించలేరు, నమ్మినవాళ్లు వెనక్కి తగ్గితేనే మనిషి బాధపడతాడు. ఓటమి మనదై ఉండొచ్చు, కాని విలువ కోల్పోయేది ద్రోహులు మాత్రమే.